ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఈ శారీ బాగుంది కదండి. బ్రైడల్ కలెక్షన్ అనమాట. బ్రైడల్ అనే కాదండి, ఇప్పుడు అందరూ కట్టుకుంటున్నారు. కట్టుకుంటే మటుకి కంఫర్ట్గా ఉంది. ఇప్పుడు ఫాస్ట్గా డ్రెస్ మీద కడితేనే ఇలా ఉంది. ఇంకా నీట్గా మనం అంతా సెట్ చేసుకొని కట్టుకుంటే చాలా బాగుంటుంది. డే అంతా క్యారీ చేసుకోవచ్చు. బ్లౌజ్ కూడా ఇదే కుట్టించేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇదొకటి. ఈసారి వీడియోలో మనం ఎక్కువగా పట్టు కలెక్షన్ చూడబోతున్నామండి. ఇది కూడా బ్రైడల్ కలెక్షన్. బార్డర్ చాలా డిఫరెంట్గా ఉంది, ఫుల్ మీనాకారి. అలాగే మెహందీ కలర్లో ఈ శారీ ఎలా ఉందో చూడండి. ఇలాంటి మంచి మంచి పట్టు కలెక్షన్ చూడాలి అంటే వీడియోలోకి వెళ్ళాల్సిందే. పదండి. గ్రీన్ అండి, డార్క్ గ్రీన్కి లేస్ వర్క్తో బాగుంది. ఇవన్నీ కంచిపట్టు శారీసే. మనకి ఇక్కడ సెమీకి వచ్చేసరికి 2300 నుండి స్టార్ట్ అయ్యి ప్యూర్ కంచిపట్టు చీరలు మీకు 60,000 70,000 వరకు ఉంటాయి. అండ్ బయటతో కంపేర్ చేస్తే రేట్ తక్కువ ఉంటుంది. అంటే షీ నీడ్స్లో మీరు ఏది తీసుకున్నా రీజనబుల్ రేట్స్ ఉంటాయి. ఎన్ని చీరలు ఉన్నా కూడా ట్రెడిషనల్ అంటే ఇంకా రెడ్డే కదా. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. లాస్ట్ టైం ఈ శారీ పెట్టానండి, ఫుల్ ట్రెండ్ అయిపోయింది, స్టాక్ అయిపోయింది. చాలామంది ఎంక్వైరీస్ అడిగారంట, కానీ అప్పుడు స్టాక్ లేదు. మళ్ళీ ఇప్పుడు ఫుల్ స్టాక్ వచ్చింది. ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి. పెళ్లి కూతుర్లు ఎవరైనా వీడియో చూస్తే కనుక చీర ఎలా ఉంది చెప్పండి అమ్మాయిలు. అబ్బా నాకు ఈ చీర నచ్చిందబ్బా, సూపర్ ఉంది. ఈ కలర్ నా దగ్గర లేదు కూడా, ఈ కలర్ కట్టలేదు. అంటే డార్క్ చాక్లెట్ ఉంది, ఇది డార్క్ మెరూన్. మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ అండి. ఇది పట్టులంగా కుట్టిస్తే మటుకి అత్తిరిపోతుంది. అండ్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది పేస్టల్ కలర్ బార్డర్స్ అండి. ఈ బార్డర్స్ పేస్టల్లో ఉంటాయి అనమాట. మధ్యలో మనకేమో డార్క్ కలర్ వస్తుంది. ఇది కూడా వింటేజ్ కలెక్షన్, చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ. వావ్, ఈ కలర్ కాంబినేషన్ అయితే ట్రెండ్ అయింది ఇప్పుడు. ఈ శారీ అయితే భలే ఉందండి. చెక్స్లో కూడా డిఫరెంట్ చెక్స్ వచ్చేసి మధ్యలో అంతా బ్లూ వచ్చి రామా గ్రీన్ కలర్లో వచ్చిందనమాట. ఎలా ఉంది, స్క్రీన్కి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, వెరీ ప్రిటీ. నాకైతే చాలా నచ్చింది ఈ శారీ. హలో, షీ నీడ్స్కి వచ్చాం మనం. షీ నీడ్స్లో ఈసారి మనం వచ్చిన బ్రాంచ్ కొత్తపేట బ్రాంచ్ అండి. రెగ్యులర్గా కొత్తపేటకి వస్తూనే ఉంటాం. కొత్తపేట వైట్ హౌస్ ఉంది కదా, వైట్ హౌస్లోకి జస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి షీ నీడ్స్ కనిపిస్తుంది. ఫస్ట్ షాప్లోకి రాగానే డైలీ వేర్ శారీస్ దగ్గర నుండి డైలీ వేర్ డ్రెస్ కలెక్షన్ అంతా ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ఫ్యాన్సీ శారీస్తో ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఈ ఫ్యాన్సీ శారీ చూడబోతున్నాం.
మంచి పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. మష్రూ సిల్క్ ఇది. స్ట్రేట్ లైన్స్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది, ఎలిగెంట్గా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2660 రూపీస్ పడుతుంది. శారీ లుక్ ఇది. ఇది బ్లౌజ్, కంప్లీట్ శారీ లుక్ ఇది. బాగుంది కదా. ఇందులో మనకి ఇంకా 3 కలర్స్ ఉన్నాయి, కంప్లీట్ 4 కలర్స్. నెక్స్ట్ కంప్లీట్ బనారస్ శారీకి మనకి ఇట్లా లేస్ వర్క్ ఇచ్చారనమాట. శారీ అంతా ఇలా మనకి లేస్ వర్క్ వచ్చేసి మంచి గ్రీన్ అండి, డార్క్ గ్రీన్కి లేస్ వర్క్తో బాగుంది. కాస్ట్ వచ్చేసి 3920 రూపీస్ పడుతుందండి. చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, హెవీ లుక్ ఉంటుంది అనమాట. ఇందులో మనకి కంప్లీట్గా 4 కలర్స్, గ్రీన్, పింక్, ఆరెంజ్, రెడ్. నెక్స్ట్ శారీ చాలా సాఫ్ట్గా ఉంది, సాఫ్ట్ టిష్యూ శారీ అనమాట. కంప్లీట్ ఇవన్నీ మనకి పేస్టల్ కలర్సే వచ్చాయండి. కాస్ట్ వచ్చేసి 2520 రూపీస్ పడుతుంది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. ఇలా సాఫ్ట్ టిష్యూ శారీస్ ఇంతకుముందు చూసాం, కానీ బ్లౌజ్ మటుకి కాంట్రాస్ట్లో ఇప్పుడే చూస్తున్నాము. 1 2 3 4 5 6 కంప్లీట్గా 6 కలర్స్ వచ్చాయి ఇందులో మనకి. నెక్స్ట్ మష్రూలో బనారస్ వీవింగ్ అండి. బాగుంది కదా, కలర్ కాంబినేషన్ మనకి కాంట్రాస్ట్లో వచ్చిందనమాట. 3330 రూపీస్ పడుతుంది. ఇందులో మనకి చాలా ఉన్నాయి, కొన్నేమో స్ట్రేట్ రంకట్ మోడల్లో వచ్చాయి, కొన్నేమో లెహరియాలో వచ్చాయి అనమాట. 3360 రూపీస్ పడుతుంది. లాస్ట్ వీడియోలో కూడా చూపించాం, చాలా ట్రెండ్ అవుతుంది. ఈసారి మళ్ళీ రీస్టాక్ అయిపోయింది. ఒకసారి శారీస్ని చూసుకోండి. బార్డర్స్ కూడా మనకి 2 బార్డర్స్ ఉన్నాయండి. ఇవి 2 ఒక బార్డర్ ఉన్నాయి, ఇది ఒక బార్డర్ ఉంది. లాస్ట్ టైం ఈ శారీ పెట్టానండి, ఫుల్ ట్రెండ్ అయిపోయింది, స్టాక్ అయిపోయింది. చాలామంది ఎంక్వైరీస్ అడిగారంట, కానీ అప్పుడు స్టాక్ లేదు. మళ్ళీ ఇప్పుడు ఫుల్ స్టాక్ వచ్చింది. ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి. లాస్ట్ టైం నేను చూపించింది బ్లాక్, ఇప్పుడు వైన్ కలర్ వచ్చింది, రెడ్ వచ్చింది, బ్లూ వచ్చింది, మెహందీ కలర్ వచ్చింది. బ్లూలోనే మనకి 2 కలర్స్ వచ్చాయి. ఎన్ని శారీస్ వేసుకొని చూపించినా బ్లాక్ శారీ వేసుకొని చూపించకపోతే ఏదో వెలుతుగా అనిపిస్తుంది. బ్లాక్కి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. ఇద్దరు చిన్నపిల్లలు అక్కడ ఫైటింగ్ చేసుకుంటున్నారు. చాలా సింపుల్గా మంచి లైట్ వెయిట్లో బాగుంది. కాస్ట్ వచ్చేసి 2030 రూపీస్ పడుతుందండి. ఏ కలర్ ఆ కలర్ చాలా ఎలిగెంట్గా ఉంది. మంచిగా నైట్ పార్టీస్కి కానీ ఎప్పుడైనా సినిమాకి షికారుకి వెళ్ళేటప్పుడు వేసుకునే శారీ. నాకైతే బ్లాక్ చాలా నచ్చింది. సమ్మర్ కదండి, మంచి పేస్టల్ కలర్లో కోటా టైప్లో ఉంది ఫ్యాబ్రిక్, జూట్ అండ్ కోటా టైప్లో. అండ్ ఇదంతా మనకి పిచ్చువాయి డిజైన్ వచ్చేసింది. పళ్ళు, బ్లౌజ్. సీజన్కి తగ్గట్టుగా హ్యాపీ శారీ. 2070 రూపీస్ పడుతుంది. 4 కలర్స్ పేస్టల్ కలర్సే. ఇది మంచిగా అంటే హెవీగా రిసెప్షన్స్కి అట్లా వేసుకోవచ్చండి. మనకి ఆషాఢంలో బోనాల పండగకి కానీ ఏదైనా ఫంక్షన్కి కానీ వేసుకుంటే బాగుంటుంది. బట్ ఇందులో మనకి ఓన్లీ 2 కలర్సే ఉన్నాయి, పింక్ అండ్ పర్పుల్. ఇది చాలా గ్రాండ్గా కనిపించే శారీ. నెక్స్ట్ టిష్యూలో ఫాలింగ్ అనమాట. దీనికి స్కాలాప్ వచ్చింది. 1 2 3 4 5 కలర్స్ ఉన్నాయి. బాందిని బ్లౌజ్ వచ్చింది. ఫ్యాన్సీ శారీ 2660 రూపీస్ పడుతుంది. కంప్లీట్గా 5 కలర్స్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్ ఉందన్నమాట, మంచి ఫాలింగ్ ఉంది. ఇదిగోండి, స్పేస్ సిల్క్కి మనకి స్టోన్ వర్క్ వచ్చింది, స్కాలాప్ వచ్చింది బార్డర్స్. ఇది పళ్ళు, బ్లౌజ్. 1 2 3 4. ఇది వర్క్ శారీ అండి. కంప్లీట్గా థ్రెడ్ వర్క్ వచ్చి బార్డర్కి ఏమో చిన్న స్టోన్ వర్క్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్ కూడా మనకి హెవీగా వర్క్ వచ్చిందనమాట. దీని కాస్ట్ వచ్చేసి 3360 రూపీస్ పడుతుంది. కంప్లీట్ శారీ లుక్ ఇది. ఇందులో మనకి 1 2 3 4 5 కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ నెట్ శారీ అండి. కంప్లీట్గా మనకి స్టోన్ వర్క్, థ్రెడ్ వర్క్ వచ్చింది, స్కాలాప్ వచ్చింది, పర్ల్ వర్క్ వచ్చింది అనమాట. ఈ నెట్ శారీస్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ ట్రెండ్. ఇదేంటి అంటే ఒకసారి శారీ కట్టేసుకొని తర్వాత మనం లెహెంగా కుట్టించుకున్నా బాగుంటుంది, లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నా బాగుంటుంది. కంప్లీట్ నెట్ మీద మనకి వర్క్ వస్తుంది. 3850 రూపీస్ పడుతుంది. ఎగ్జాక్ట్ పెట్టికోట్ వేసుకుంటే కనుక అసలు సూపర్ ఉంటుంది శారీ, చాలా గ్రాండ్గా. ఎస్పెషల్లీ నైట్ పార్టీస్కి బాగుంటుంది.
సో ఇప్పటివరకు మనం ఫ్యాన్సీ శారీస్ చూసాం కదా, లోపల చాలా అంటే చాలా పట్టు కలెక్షన్ ఉంది, వింటేజ్ కలెక్షన్, బ్రైడల్ కలెక్షన్, రెగ్యులర్ పట్టు శారీ కలెక్షన్ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఇప్పుడు మనం పట్టు కలెక్షన్కి వచ్చేసామండి. పట్టులో ఏంటి అంటే సెమీ నుండి మనకి స్టార్ట్ అవుతాయి. 2300 నుండి 3500 వరకు మనకి సెమీలో ఉంటాయి. ప్యూర్ కంచిపట్టులో ఏ డిజైన్స్ అయితే వస్తాయో అవి సెమీలో కూడా వస్తాయి అన్నమాట. కొంచెం బడ్జెట్లో తీసుకోవాలి అనుకున్న, గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలి, పెట్టుబడులకు ఇవ్వాలి, అమ్మవార్లకు ఇవ్వాలి అనుకుంటే ఈ శారీస్కి వెళ్ళిపోవచ్చు. ఈజీ మెయింటెనెన్స్, పట్టు లంగాలు కుట్టించుకోవడానికి లేకపోతే పట్టు ఫ్రాక్స్ కుట్టించడానికి ఇవి బాగుంటాయండి. మీకు ఏ డిజైన్ అయినా నచ్చుతుందేమో చూడండి. నేనైతే ఫస్ట్ షోల్డర్ మీద వేసుకొని చూపిస్తాను. అలాగే ఇప్పుడు మీనాకారి మనకి ట్రెండింగ్ శారీస్. అండ్ ఇక్కడ చూడండి, సెల్ఫ్లో కంచిపట్టు ప్యూర్లో మనకి ఇదైతే ప్యూర్కి వెళ్ళాలి అనుకుంటే 17,000-18,000 ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది మనకి కాస్ట్ వచ్చేసి 2660 రూపీస్ పడుతుంది. ఇందులో ఇంకా కలర్స్, డిజైన్స్ చాలా ఉంటాయి. మీనాకారీలో కూడా ఒకటి నేను షోల్డర్ మీద వేసుకొని చూపిస్తాను శారీ అంతా వీవింగ్ ఎలా ఉంటుంది అని. సెమీ అయినా కూడా చాలా స్టిఫ్గా అయితే ఉండదండి, కంఫర్టబుల్గా కట్టుకోవచ్చు అనమాట. సింగిల్ పళ్ళు వేసుకొని కూడా కట్టుకోవచ్చు. పట్టు లంగలు కుట్టించడానికి బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 3500 పడుతుంది. ఇందులో మనకి 2 కలర్స్ ఉన్నాయి, మొత్తం 5 కలర్స్ ఉన్నాయంట ఇందులో. ఈ గోల్డ్ బాగుందండి, దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. లంగా కుట్టించేసి గ్రీన్ కలర్ ఓని వేసుకొని గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. సాఫ్ట్గా కూడా ఉంది, సింగిల్ పళ్ళు కూడా వేసేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 2660 రూపీస్ పడుతుందండి. అండ్ ఇవన్నీ మనకి సెమీలో డిజైన్స్. ఇది డార్క్ చాక్లెట్, బ్లాక్ కాదు, కంప్లీట్ ఇలా వీవింగ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ప్యూర్ పట్టులో ఈ శారీ చూడండి, బాగుంది కదా. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 7830 రూపీస్ పడుతుందండి. అసలు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. కల్నేతలో వచ్చింది, బేబీ పింక్కి డార్క్ పింక్ వచ్చిందనమాట. బ్లౌజ్ ఇలా వస్తుంది. శారీ లుక్ అంతా ఇది వెరీ ప్రిటీ, నాకైతే చాలా నచ్చింది ఈ శారీ. ఇది కూడా వింటేజ్ శారీయే. ఈ శారీ కాస్ట్ వచ్చి 7430 రూపీస్ పడుతుంది. పెద్ద బార్డర్లో స్టెప్స్ పెట్టుకుంటే కనుక బాగుంటుందండి. శారీ లుక్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఈ శారీ అయితే భలే ఉందండి. చెక్స్లో కూడా డిఫరెంట్ చెక్స్ వచ్చేసి మధ్యలో అంతా బ్లూ వచ్చి రామా గ్రీన్ కలర్లో వచ్చిందనమాట. ఎలా ఉంది, స్క్రీన్కి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇది పళ్ళు, బ్లౌజ్, శారీ అంతా ఇలా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 8640 రూపీస్ అండి. వావ్, ఈ కలర్ కాంబినేషన్ అయితే ట్రెండ్ అయింది ఇప్పుడు. క్రీమ్కి ఎల్లో కలర్ కాంబినేషన్ బాగుంది, అసలు సూపర్గా ఉంటుంది. నేను మొన్ననే పెళ్ళిలో కట్టుకున్నాను, చాలామందికి నచ్చింది. 8910 రూపీస్ పడుతుంది. బాగుంది కదా. ఇది పళ్ళు, బ్లౌజ్. అండ్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది పేస్టల్ కలర్ బార్డర్స్ అండి. ఈ బార్డర్స్ పేస్టల్లో ఉంటాయి అనమాట. మధ్యలో మనకేమో డార్క్ కలర్ వస్తుంది. ఇది కూడా వింటేజ్ కలెక్షన్, చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ. కాస్ట్ వచ్చేసి 7830 రూపీస్ పడుతుంది. స్క్రీన్కి ఎలా కనిపిస్తుంది, ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది ఈ కాంబినేషన్లో. అంతకుముందు పేస్టల్ శారీస్, పేస్టల్ కలర్ శారీస్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, ఇప్పుడు పేస్టల్ కలర్ బార్డర్స్కి వచ్చారనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్ నడుస్తుంది. బార్డర్ ఏ కలర్లో ఉంటుందో బ్లౌజ్ కూడా అదే కలర్లో ఉంటుంది. కల్నేత్ వచ్చింది, ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ. నెక్స్ట్ ఇది కూడా మీనాకారి పేస్టల్ కలర్ బార్డర్ శారీ ఇలా వస్తుంది. మనకి కొంచెం పెద్ద బార్డరే వస్తుంది. ఇది పళ్ళు, బ్లౌజ్ ఇదే. దీనికే జకార్డ్ వచ్చేసింది కాబట్టి ఇలాగే కుట్టించేసుకోవచ్చు. కాస్ట్ వచ్చి 12,830 పడుతుంది. ఈ సారీ నన్ను తీసుకోమని చెప్తున్నారు. ఇక్కడ ఎలా ఉందండి, ఇది శారీ లుక్. బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. చిన్న బార్డర్ వచ్చేసి 11,750 పడుతుంది. శారీ లుక్ అంతా ఇలా ఉంటుంది. ఈ కలర్ నా దగ్గర లేదు కూడా, ఈ కలర్ కట్టలేదు. అంటే డార్క్ చాక్లెట్ ఉంది, ఇది డార్క్ మెరూన్.
మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ అండి. ఇది పట్టు లంగా కుట్టిస్తే మటుకి అత్తిరిపోతుంది. ఈ శారీ డిఫరెంట్ శారీ మళ్ళీ ఏంటి అంటే ఎప్పుడు కంచిపట్టు బార్డర్స్ కాకుండా మీనాకారి బార్డర్లో మధ్యలో వీవింగ్ కూడా చాలా డిఫరెంట్గా, కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్. కాస్ట్ వచ్చేసి 12,830 పడుతుంది. సో ఇది కంప్లీట్ పేస్టల్ కలర్ శారీ అండి. బార్డర్ మళ్ళీ బాడీ కూడా మనకి పేస్టల్ కలరే వచ్చింది. కాస్ట్ వచ్చేసి 14,580 పడుతుంది. దీనికి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ లుక్ ఇది. అబ్బా నాకు ఈ చీర నచ్చిందబ్బా, సూపర్ ఉంది. ఇది ముహూర్తం చీరలాగా కూడా కట్టుకోవచ్చు. ఆంధ్ర సైడ్ ఎక్కువగా ముహూర్తం శారీస్ కట్టుకుంటారు. మా దగ్గర ఏంటి అంటే ఒకేసారి కడతారండి. పెళ్లి కూతుర్ని చేసిన నుండి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా అప్పగింతల వరకు ఒకే చీర ఉంటుంది. అప్పగింతల టైంకి అత్తగారు ఇచ్చిన చీర కట్టుకొని వెళ్తామన్నమాట. కానీ కొన్ని సైడ్లు అంటే ఆంధ్ర సైడ్ వెళ్తే ఫస్ట్ ఒక శారీ కట్టిస్తారు, తర్వాత ముహూర్తం శారీ అని చెప్పి చేంజ్ చేస్తారనమాట. ముహూర్తం శారీ ఎక్కువగా రెడ్ కలర్ కట్టుకుంటూ ఉంటారు. ముహూర్తం చీరలాగా ఈ శారీని తీసుకోవచ్చండి. బాగుంది, రెడ్కి పింక్ కలర్ కాంబినేషన్. మనం ఒక పని చేద్దాం, అసలు పెళ్లి కూతురికి ఒక చీర, తలంబ్రాల చీర అండ్ తర్వాత అప్పగింతలకు ఒక చీర, అట్లా ఒక 5 చీరలు తీద్దామా? తీసి ఆ చీరలు నేను మీకు చూపిస్తాను. కానీ ఇది బాగుంది, మంచిగా నాకు ఇట్లా కంఫర్ట్గా ఉండాలన్నమాట. ఫ్యాబ్రిక్ ఏదైనా వేసుకుంటే ఇట్లా డే అంతా కంఫర్ట్గా, ఇంతసేపు శారీని చూసుకుంటూ కూర్చోకుండా వచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేయాలని ఉంటుంది. సో ఇదైతే నాకు నచ్చిందండి. ఇది ఫస్ట్ శారీ అండి. ఏమంటున్నారు అంటే ఇది పసుపు కుంకుమ శారీ అంట. సో పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు ఇంకా ముందు రోజు రేపు పెళ్ళి ఉంది అంటాం కదా, సో అప్పుడు కట్టుకునే శారీ అనమాట. బాగుంది కదండి, గోల్డ్కి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ. కాస్ట్ వచ్చేసి 11,480 రూపీస్ పడుతుందండి. ఇది మాకు ప్రధానం చీర అండ్ శ్రావణ్ పట్టి చీర అన్నీ పెడతారు, కానీ మార్చుకోం పెళ్ళిళ్ళలో. ఎందుకు అన్ని హెయిర్ స్టైల్ పాడవుతుంది, మళ్ళీ హెయిర్ స్టైల్ చేంజ్ చేయాలి, చీర మార్చడం టైం పడుతుంది కదా. ఒకసారి నాకు హ్యాపీ అనిపిస్తుంది. బట్ యశు నేను ఇద్దరం ఆర్గనైజ్ చేసుకుంటాం, 2-3 మార్చుకుంటే బాగుంటుంది కదా, అప్పుడు కాకపోతే ఎప్పుడు మార్చుకుంటాం అని అంటుంది. సో ఇదనమాట. బాగుంది. మీనా మేడం, ఫుల్ మీనాలో 4D బోర్డర్, ఫుల్ మీనాకారి శారీ అంట. 18,770. ఇందులో ఇంకా మన కలర్స్ డిజైన్స్ వస్తాయి, చాలా ఉన్నాయి. ఇది బ్లౌజ్. సెకండ్ శారీ. నెక్స్ట్ ఇది ఫైనల్లీ లగ్గం చీర. లగ్గం చీర 3 అయ్యాయిగా. ఈ 3 మెయిన్, అందుకే మీకు 3 థీమ్ ఇచ్చారంట. ఇది తలంబ్రాల చీర. ఇది కట్టుకుంటేనే అసలు పెళ్లి కూతురు అని అర్థమైపోతుంది. కానీ ఇప్పుడు ఇది అందరు కట్టుకుంటున్నారు. అంతకుముందు పెళ్లి కూతురు అంటే క్రీమ్ కట్టుకుని ఇట్లా రెడ్ బార్డర్ వచ్చి గ్రీన్ బార్డర్ వచ్చి అట్లా ఉండేది. సో ఇప్పుడు అందరు పెళ్లి కూతురులు అయిపోతున్నారండి. ఫస్ట్ పెళ్ళి అంటే పెళ్లి కూతురు ఒక హీరోయిన్ లాగా పెళ్లి కూతురునే చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హీరోయిన్సే అనమాట. మంచిగా రెడీ అవుతున్నారు. అండ్ ఏదైనా ఫంక్షన్కి పిలిస్తే మంచిగా బుగ్గ చుక్క, పెళ్లి కూతురు అంటే బుగ్గ చుక్క చూసి గుర్తుపట్టాల్సి వస్తుంది. పెళ్ళి ఇంట్లో గృహప్రవేశం ఉన్న చిన్న ఫంక్షన్కైనా హెయిర్ స్టైలిస్ట్ని పిలుచుకుంటున్నారు, శారీ డ్రేపింగ్కి పిలుస్తున్నారు, మేకప్కి పిలుస్తున్నారు. అసలు అందరూ రెడీ అయ్యి వెళ్తున్నారండి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ పెళ్లి కూతుర్లు ఎవరైనా వీడియో చూస్తే కనుక చీర ఎలా ఉంది చెప్పండి అమ్మాయిలు, బాగుందా? ఇందులో మనకి గ్రీన్ కలర్ అట్లా కూడా వస్తాయా బార్డర్స్? ఇప్పుడు రెడ్ ఎక్కువ నడుస్తుంది. రెడ్ ఎక్కువ నడుస్తుంది. ఓకే, లాస్ట్ ఇయర్ గ్రీన్ ఎక్కువ నడిచింది, ఇప్పుడు మనకి రెడ్ ఎక్కువ ట్రెండ్ అయింది. కాస్ట్ వచ్చేసి 9,990 రూపీస్ అండి. నెక్స్ట్ గోల్డ్కి మంచి పర్పుల్ వచ్చింది. ఇది ఎవర్ గ్రీన్ శారీ అండి, ఎప్పుడు మనకి ట్రెండింగ్లో ఉండే శారీ. ఇప్పుడు పెళ్ళికి 5-6 చీరలు తీసుకుంటాం కదా, అందులో ఈ కాంబినేషన్ ఉంటుంది. సో దీని కాస్ట్ వచ్చేసి 11,480 రూపీస్ పడుతుందండి. ఎన్ని చీరలు ఉన్నా కూడా ట్రెడిషనల్ అంటే ఇంకా రెడ్డే కదా. రెడ్, గ్రీన్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. ఇలా వేసుకుంటేనే మీకు తెలిసిపోతుంది కదా, మంచిగా ఉంది. దీనికి గ్రీన్ కలర్ వేసుకున్నా లేకపోతే సెల్ఫ్ వేసుకున్న బ్లౌజ్ బాగుంటుంది. 11,480. మంచి ఫాలింగ్ ఉంది. ఇది బ్లౌజ్. పట్టు కలెక్షన్లో ఇది మంచి మెహందీ గ్రీన్లో ఇది ఒక డిఫరెంట్ గ్రీన్, గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 11,480 అండి, 11,500. సో ఇంకా పట్టు చీరల కలెక్షన్ చాలా ఉంటుందండి, నేను కొన్నే చూపించాను. ఇవన్నీ కంచిపట్టు శారీసే. మనకి ఇక్కడ
సెమీకి వచ్చేసరికి 2300 నుండి స్టార్ట్ అయ్యి ప్యూర్ కంచిపట్టు చీరలు మీకు 60,000 70,000 వరకు ఉంటాయి. అండ్ బయటతో కంపేర్ చేస్తే రేట్ తక్కువ ఉంటుంది. అంటే షీ నీడ్స్లో మీరు ఏది తీసుకున్నా రీజనబుల్ రేట్స్ ఉంటాయి. అలాగే ఇంకా లెహెంగాస్ దగ్గరకు వచ్చేస్తే ఇలా బ్రైడల్ కలెక్షన్ లెహెంగాస్ ఉంటాయి, లంగా ఓనీలు ఉంటాయి, లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి, షరారాస్ ఉంటాయి, రెగ్యులర్ వేర్ శారీస్ కూడా ఆల్రెడీ చూసేశారు కదా. మళ్ళీ మనం ఇటు సైడ్ వచ్చినప్పుడు కొత్తపేట బ్రాంచ్లో కలుసుకుందాం. షీ నీడ్స్ హైదరాబాద్లో కంప్లీట్గా మనకి 10 బ్రాంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక బ్రాంచ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.